లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనం గమనిస్తే కనుక విశ్వాస సంబంధమైనటువంటి జీవితం వినయం ద్వారా వ్యక్తపరచబడాలని యాకోబు తెలియజేస్తూ ఈ మాట పలకడం జరిగింది. నిజమే, విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది వినయం ద్వారా మనం వ్యక్తపరిచే వారిగా ఉండాలి. వినయం లేకుండా నేను విశ్వాసం చెప్పుకోవడానికి కుదరదు. అయితే కనుక యాకోబు అంటున్నాడు కదా, ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకొనుడి అని. చాలామంది అనుకుంటుంటారు, నేను చాలా గొప్పవాడిని అయిపోవాలని, ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని, అందరికంటే ఎత్తైన స్థానంలో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ యాకోబు ఏమంటున్నాడంటే కనుక మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించాలి. అంటే కనుక మనము హెచ్చించబడాలని ఏ పని చేయకూడదు, ఘనత పొందాలని ఏ పని చేయకూడదు, ఘనత పొందాలని దానం చేయకూడదు, ఘనత పొందాలని మనం సహాయం చేయకూడదు, ఘనత పొందాలని మనం ఏ విధమైనటువంటి అన్నదానం కానివ్వండి, లేకపోతే రక్తదానం కానివ్వండి, అవయవదానం కానివ్వండి, అసలు ఏమీ కూడా ఘనత పొందాలని మనం ఏమీ కూడా చేయకూడదు. ఎందుకంటే కనుక మనం కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఎందుకంటే కనుక ప్రభువు దృష్టికి మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. దేవుడు దావీదుని హెచ్చించినంత వరకు కూడా దావీదు తను తాను దేవుడిలో తగ్గించుకుంటూ ఉన్నాడు. ఒక గొర్రెల కాపరిగానే ఉంటూ వచ్చాడు. కుటుంబంలో తనకంటూ విలువ లేకపోయినా కూడా తను ఏమి బాధపడకుండా ప్రభువుని దృష్టికి తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ప్రభువు దావీదుని రాజుగా హెచ్చించడం జరిగింది. యోసేపును కూడా దేవుడే హెచ్చించాడు. దేవుడు హెచ్చించేంత వరకు కూడా యోసేపుకి ఎన్ని ఆధ్యాత్మిక కృపావరములు ఉన్నా కూడా యోసేపు తన దృష్టికి తను తగ్గించుకుంటూ అలానే జీవిస్తూ ఉన్నాడు. యోసేపు తగ్గించుకున్న విధానం చూసి దేవుడు యోసేపును ఒక్క రాత్రిలో అతనిని సింహాసనానికి అధిష్ఠించాడు. మనం గమనిస్తే కనుక ఏదైనా కూడా ఘనత పొందాలని, మన పేరు సంపాదించుకోవాలని, ఖ్యాతి సంపాదించుకోవాలని మనం ఏ పని కూడా చేయకూడదు. ఎందుకంటే కనుక మనం ఏమి చేసినా కూడా ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటూ విశ్వాస సంబంధమైన జీవితమును వినయము ద్వారా వ్యక్తపరుస్తూ మనం ఉన్నట్లయితే కనుక దేవుడు మనలను మన యొక్క తగ్గింపును చూచి ఆయన మనలను హెచ్చించే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను హెచ్చించేంత వరకు కూడా మనం వేచి ఉండేవారిగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఆయన మనలను హెచ్చిస్తూ ఉంటాడు. మరి దేవుడు హెచ్చిస్తే ఏం కలుగుతుందంటే కనుక ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వాక్యం చూస్తే కనుక దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మన యందు దృష్టి ఉంచి ఆయనే ఆలోచన చెబుతాడు. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో అన్నీ కూడా ఆయనే మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనము దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆయన మాటకు విధేయత చూపుతూ మనం ఉన్న ఎడల ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించినప్పుడు మనకు పేరు కలుగుతూ ఉంటుంది, కీర్తి కలుగుతూ ఉంటుంది, ఘనత కలుగుతూ ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కావాలన్నా, ఘనత పొందాలన్నా, కీర్తి పొందాలన్నా మనం ఆయన పాదాల వద్ద దేన మనసులే ఉండాలి. ఆయన పాదాల వద్ద మనల్ని మనం తగ్గించుకుని ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనలను హెచ్చించే దేవుడే ఉన్నాడు. రెండవదిగా మొట్టమొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం ప్రకారము దేవుడు హెచ్చిస్తే కనుక మనలను అధికారిగా నియమిస్తాడు. దేవుడు మనలను అధికారిగా నియమిస్తేనే మనం గొప్పవారం అవుతూ ఉంటాం. మీరు చూడండి, దానియేలును దేవుడు అధికారిగా నియమించాడు. ఆ స్థానంలో దానియేలు నమ్మకంగా ఉన్నాడు. అంతకుముందు వరకు ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి అధికారిగా మారాడు. ముఖ్యమంత్రిగాను అలానే ప్రధానమంత్రిగాను ఆయన ఉండటం జరిగింది. కాబట్టి అధికారం కోసం మనము తహతహలాటం కాదు, కానీ దేవుడు మనకు అధికారం ఇచ్చే వరకు, దేవుడు మనలను అధికారిగా నియమించే వరకు కూడా మనం వేచి ఉండాలి. యెరోబోము యొక్క జీవితం చూసినటువంటి దేవుడు యెరోబోమును అధికారిగా నియమించాడు. అయితే యెరోబోము ఆ యొక్క అధికారమును పోగొట్టుకున్నాడు. సొలొమోను తర్వాత ఇక రాజ్యము నేరుగా యెరోబోముకు ఇవ్వబడింది. కానీ
యరొబాము దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అటుపక్క రెహబాము కూడా నిలబెట్టుకోలేకపోయాడు. మూడవదిగా యోబు గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం చూస్తే కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తే కనుక మనము జ్ఞానం పొందుకుంటూ ఉంటాం. దేవుని వలన మాత్రమే మనము జ్ఞానం పొందుకుంటూ ఉంటాం. ప్రపంచంలో అతి శ్రేష్టమైనటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఎవరంటే కనుక సొలొమోన్ అని చెప్పక తప్పదు. చరిత్రలోనికి వెళ్ళి చూసినా కూడా మనకు సొలొమోనే కనబడతాడు. మరి సొలొమోన్కి ఆ జ్ఞానం ఎవరిచ్చారు అంటే కనుక సొలొమోన్ సంపాదించుకోలేదు, దేవుడు సొలొమోన్కి అనుగ్రహించడం జరిగింది. అలానే మనం ఆయన పాదాల వద్ద దీన మనస్కులై ఉన్నప్పుడు, ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనకు గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించి మనలను జ్ఞానవంతులుగా చేసే దేవుడే ఉన్నాడు. నాలుగవదిగా 37వ కీర్తన 9వ వాక్యం చూస్తే కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తే కనుక మనం భూమిని స్వతంత్రించుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా చూస్తే కనుక మనం అనేక ఆత్మలను రక్షిస్తూ ఉంటాం. చాలామంది ఆత్మలను రక్షించలేకపోతూ ఉంటున్నారు. కారణం ఏమిటంటే కనుక ఆ వరం దేవుని దగ్గర నుంచి రావాలి, దేవుని అడిగి పొందుకోవాలి. మనం చదువుకున్న చదువుని బట్టి కానీ, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం బట్టి కానీ కుదరదు. కానీ దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ మూలంగానే మనము అనేక మందిని రక్షించగలుగుతూ ఉంటాం. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు మాత్రమే మనం దేవునికి సాక్షులుగా ఉండి అనేక ఆత్మలను క్రీస్తులోనికి నడిపించి దేవుని రాజ్యం కట్టేవారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకోవడం కంటే దేవుడు మనల్ని హెచ్చించే వరకు వేచి ఉండటం అనేది చాలా తెలివైనటువంటి విధానం. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.